శ్రీ శివాయ గురవే నమ. గురవే సర్వలోకానాం విశతే భవరోగిణాం హృదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ. దక్షిణామూర్తి శరణిస్తూ చెప్పవలసిన విషయం ధారాళంగా సరళంగా చెప్పాలని ప్రార్థిస్తూ చెప్పడానికి చెప్తున్నాను. పరిశీలిద్దాం. కృష్ణదేవరాయల యుగంలో ఉన్న కవులు గురించి గురువు అందరూ కూడా విరూపాక్షస్వామి చూశారు. ఒక కవి గురించి చెప్పుకుంటున్నాము, రాలే గురించి అని చెప్పుకుంటూ ఉందాం. ఆ ముక్తమాల్యదా ప్రౌఢామల సౌరములెందు నలమి కొనగా బుద్ధామగు ఒక్క ధామంబు ఆమహి రాచరికములు అంతట నించెన్ కోమల శ్రీష కుసుమ శ్రీముదులము పద్మసురభి స్నిగ్ధరసధుని ధామమగు మూర్తి ఒక్కండు ఆమహి తన పెద్దరికములు అలరించెకడున్ నవ పారిజాత వికసన భవ పరిమళ హరి నెరసి పర్వగా ఒక మూర్తి విశేషమచట నెరసెన్ యువతి ప్రణయాద్రము అతి సముజ్వల గతులన్ అటతోచ వెలుగు దుర్జటి జటాపటల చరణ చారు చంద్రాంకురమై పుస్ఫుట దక్షిణ కైలాసోత్కట లీలా మధుర కావ్య గంభీరం వై వరరాజశేఖర విరాస రసోజ్వలమూర్తి ఒకడు సాక్షాత్కృతిగా వరరామాభ్యుదయ కళాధరమగు ఒక మూర్తి నయన తర్పణమసమయ్యన్ సరసార్థబోధహేళా పరిష్కరణ శారదా ప్రభారుచిర పదస్ఫురితమై పాండురంగాభరణం మొక్క వెలుగు నేత్రపర్వమనశ్చన్ సౌజన్యజేయమై సుధాపూజిత కవన ప్రభావపూర్ణం వై విభ్రాజి కళా ప్రపూర్ణోదయ తేజము ఒక దీప్తి అచట తీర్పులు తీర్దెన్ సాహిత్యగాన వైభవ దోహల కోలాహల ప్రతిష్ఠము శ్లేష శ్రీహరి పదమై ఊహాగతికమైన మూర్తి ఒకడు తోచెన్ కవికర్ణ రసాయనమై నవనవ గళ మధురిమము నాట్యము చేయన్ వివిధ కళా ప్రతిభం మందు వెలిగెన కండు కవన దోహల మూర్తిన్ అంతటా సంగమ నృపతులు సాళువ వంగడము వారు తుళువ వంశముల వారల్ సంగతిని తుంగభద్రాభంగ తరంగములగుచు బలసి కొలువగన్ అగుచు బలసి కొలువన్ అని చెప్తూ నమస్కరిస్తూ ఇప్పుడు విజయనగర మహాసామ్రాజ్యం గురించి చెప్పుకున్నాము. రాయలు సమకాలిక చాలామంది కొద్ది కవులలో ఉన్న కవులు ప్రబంధం రచించి తెలుగు సాహిత్యాన్ని బాగా ప్రభావితం చేశారు. కృష్ణదేవరాయలు కూడా భువన విజయం అనే పేరు సభ పెట్టుకొని అందులో అష్టదిగ్గజాల పేరుతో 8 కవులను 8 దిక్కుల సింహాసనం అలంకరించి ఉండేది వారిని ఆంధ్రదేశంలో వ్యాప్తిలో ఉంది ఈ విషయం. వారు పెద్దన్న, తిమ్మన, తూర్జటి ఐల, రామభద్రుడు, మాదయ్య గారు మల్లన, తెన రామకృష్ణుడు, పింగళ సురణ, రామరాజు భూషణ్ అంటారు. భువన విజయం అనే సభాభవాన్ని పెద్దన్న పేర్కొన్నాడు. కానీ అష్టదిగ్గజాల గురించి ఆయన మరెవరూ రాయలేదు. కాబట్టి రాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలను పడేవారు ఉన్నారన్నమాట. లేవనే ఏమేమో ఉన్నారు అన్నమాట. తెలుగు కవులు అనడానికి వీలు అంతే ఇది. అందులో కృష్ణదేవరాయల సామ్రాజ్యంలో తెలుగు, కన్నడ, తమిళ కవులు చాలా ప్రాంతాలు వాళ్ళు ఉన్నారు. అతని ఆస్థానం ప్రతినిధి సంస్థ కవులు తెలుగు, కన్నడ, తమిళ కవులు కూడా ఉన్నారు. కాబట్టి అష్టదిగ్గజాల కవులకి స్థానం ఉంటుంది అంటారు కొందరు. విక్రమార్జున ఆస్థానంలో నవరత్నాలు ఉన్నట్లుగా కృష్ణదేవరాయల ఆస్థానంలో కూడా అష్టదిగ్గజాలు ఉన్నారని సత్యం అవ్వచ్చు కదా. మా వాదంతో అనవసరం. విజయనగర రాజ్యంలో గోల్కొండ సుల్తాన్లు మహమ్మదీయులైనటువంటి వాళ్ళ మాతృభాష తెలుగు కాకపోయినా సుల్తాన్ కొంత తెలుగును అభిమానించారు. అభిమానించిన రాజోద్యోగులు కూడా తెలుగు అభిమానించి కవులను ఆదరించారు. గోల్కొండ రాజ్యంలో కొంత రమణీయ తెలుగు ప్రధానాలు కూడా మనకు కనిపించాయి. ఇప్పుడు అది చెప్పుకుంటూ ఇప్పుడు మాదయ్య గారు మల్లన గురించి చెప్పుకున్నాయి. మాదయ్య గారు మల్లన 1520 నుంచి ఉన్నాడు. మల్లన తండ్రి మాదయ్య. అతని నివాస గ్రామం కొందరు మల్లన్న ఉండటం వల్ల ఆయన ఏమంటున్నారు, మరికొందరు ఎందుకో ఏమో ప్రౌఢకవి మల్లన్న మొదలుగా కూడా అందరూ కూడా మల్లన్న అని మనం చెప్పడం మొదలెట్టారు. ఆ కవులో ఉండటం వల్ల ఎందుకో మా తండ్రి పేరు కూడా చేసి మాదయ్య గారు మల్లన్న అని వచ్చిందని త్యాగం శేషయ్యగా చెప్తున్నారు. సరే, మల్లన్న రాయసేవ చరిత్రను 3 ఆశ్వాసాల రస బత్ ప్రబంధం రచించి తిమ్మరస మంత్రి అల్లుడును మేలుడు అయిన నాదెండ్ల అప్పామాసని అంకితం చేశాడు.
కృష్ణాది సంవాదమును ద్విపద కావ్యం రచించి నాదెండ్ల గోపన మంత్రి అప్పామాత్యుని తమ్ముడు. నాదెండ్ల అప్పామాత్యుడును అతని తమ్ముడు గోపన మంత్రిను దుర్గాధిపతులుగా ఉండేవారు. మాదయ్య గారు మల్లన కృష్ణదేవుల ఆస్థానంలో ఉన్నట్లుగా, రాయల విజయయాత్రల వెంట ఉన్నట్లుగా రాయవాచకం బట్టి తెలుస్తోంది. రాయసేవ చరిత్ర రచన తర్వాతనే మల్లనకు కృష్ణదేవుల ఆస్థాన ప్రవేశం కలిగి ఉంటుంది. మల్లన కృష్ణరాయలకు ఎట్టి కావ్యమును అంకితం ఇచ్చినట్లు కనబడలేదు. మల్లన కవి అఘోర శివాచార్యునకు శిష్యుడు. నంది మలయ్య ఘంటసింగంలో నంది తిమ్మనయ్యను కూడా ఈ గురువు శిష్యులే. శివభక్తుడైన మల్లన్నను పోషించి అతనిచే రాయసేవ చరిత్రను కృతి పొందిన అప్పామాత్యుడు వైష్ణవ ధర్మం అభిమాని అయినప్పటికీ కూడా శివాలయములకు పెక్కులు దానం చేశాడు. శివప్రియుడైనటువంటి మల్లన తన ప్రబంధమును విష్ణు ప్రశంసను కూడా చేస్తున్నాడు. మల్లన రాయసేవ చరిత్ర అందరి కథ స్వరూపం చూద్దాం. అంతవరకు స్వకపులు కల్పితమే. కథాకల్పన వైచిత్ర్యం కనబడదు. హేమధ్వనుడనే రాజుకు శివప్రసాదమున రాయశేఖరుని నిర్మించుట, అతడు సాహసంతో విశంకుడను రాష్ట్రుని సంహరించి జటిల కౌశికుడను ముని కుమార్తెను విడిపించుట, కాళీ ప్రసాదమున ఒక అద్భుత రత్నమును తత్పరిచారకయ్యకు ఒక యోగిని వలన చాతుర్యము నైపుణ్యము కలిగిన త్రికాలవేది అని ఒక చిలుకను పడటము, ఉత్సవ సమయంలో సింధురాజు కుమారియకు కాంతిమతిని కాంచి వలిపించుట కూడా చిలుక రాయబారమును కాంతిమతి రాయశేఖర వివాహము మాత్రమే వృత్తాంతము. మల్లన 506 గద్యపద్యాలతో 16 గద్యపద్యాలు కోపిత హృదయ ప్రమోదమ గంభీరమైన పనితో భావరసములతో చిప్పులినట్లు గాఢార్థ ప్రతిపాదన కూడా కళా కౌశల్యంతో వాచాఢక్క ఆర్భటు లేకుండా చక్కగా నిరాడంబరంగా ప్రబంధమును శృతిగా చెప్పాడు. గురుగారి కవిత్వం కూడా అలాగే ఉంటుంది కదా. ఈయన కూడా త్రికాలని మునిని తీసుకొచ్చి బహుళామహాదేవి వెతలను చేయడం కానీ చేశాడు. కలిపిన బాగుంది. ఈ రాయసేవ చరిత్రలో మాధుర్యం అంతా కూడా ముద్దులకే శైలి ఉంది. కడుమ ఉచితములు సహజములైన రసభావములను కనిపిస్తుంది. అందువల్ల చెప్పదగు కవిత రసముల్ చిప్పిలన్ అప్పన బళిబళియన లేదా చప్పుడు సేయక ఇండుట ఒప్పు సుమి సుకవి అంత ఉచితజ్ఞుడకో ఈ పద్యం అని చెప్పేవాడు అని రాయసేవ చరిత్రలో 1వ ఆశ్వాసం 2వ పద్యం అని మల్లన చెప్పినాడు. అతడు రాయసేవ చరిత్రలో ప్రతి పద్యమును అట్లా రసవంతంగానే రాశాడు. ఈ విధంగానే మల్లనకు మిత్రవర్ణం కొంచెం దానిలో చాలా ఇష్టం. మితవర్ణం అంటే ఇష్టం. దీర్ఘవర్ణులు ఉత్ప్రేక్ష అతిశయతులు అతను ఉండవు. శృంగారస్మును మితముగాను హితముగాను పోషించాడు. ఇది గురుగారు కూడా కనిపిస్తుంది. ఇలాంటివి కూడా మల్లన మధురమైన ఫణతికి కింది పద్యం ఉదాహరణ. రాయసేవ చరిత్ర కించిన్ మద్దళ నృత్య గీత సరస క్రీడా విధంబుల్ సుకవి చెంచు చందధనూనరత్న ఖచిత స్తంభంబులు అభ్రంకశోచ్యత్ గోపుర పంక్తులు మెరయ ఉద్యన్భత్తి నూరూరన్ గట్టించెన్ భూపతి దేవతా నిలయ కోటిన్ జాహ్నవీ జూటికిన్ అని రాయసేవ చరిత్రలో 1వ పద్యం చెప్తోంది. ఈ రాజశేఖరునికి శాంత స్వభావం స్వరూపంతో ప్రత్యక్షమైన కాళికాదేవి స్వరూపం ఎంత సౌమ్యంగా చెప్పాడు చూడండి. మనం చెప్పాడు కొప్పుపై నొప్పెడు కొదమ చంద్రునితోడ కస్తూరికా తిలకంబుతోడ సీమంత విరచిత సింధూర రుచితోడ కొత్త ముత్తియ పుచ్చే చుక్కతోడ తళతళమను దంత తాటకములతో తాటంకములతోడ రమణీయ నాగహారములతోడ గల్లు గల్లన్ను రత్న కంకణంబులతోడ చిలుగైన చెంగావి వలువతోడ శాంతరూపంబుగై కొన్న శంభురాణి అమ్మకాళి ప్రత్యక్షమయ్యినప్పుడు రాయసేవ చరిత్ర 2వ ఆశ్వాసంలో చెప్పాడు. ఇంకా రాయసేవ చరిత్రలో త్రికాలవేదను చిలుక పింగళసున్న ప్రభాసభజంలో శుచిముఖి శిష్యుడు అని చెప్పాడు. రాయసేవతో ఈ చెప్పిన చిలుక పలుకులు మలన పాండ్యం ద్వైతమవుతుంది. వాదింతున్ బహువేద శాస్త్ర కలనా వైయాత్య సంసిద్ధి అవేద వ్యాసులతోడనైన మరిన సంవీక్షించి అచ్చోటనే కాదన్నన్ మరి నిర్వహింపంగా శక్యంబు ఏరికి అస్మత్పద శ్రీదాంపత్యము నాకనుకో సిగ్గయ్య నాకయగుచో అనుకో సిగ్గయ్యడిన్ పూవరా రాసే చేతిలో రాశారు. ఇలా గురుగారు కవితలు ఇలాంటి పద్యం రాశారు. సమయానికి చెప్పుకుందాం. ఇది 3వ ఆశ్వాసంలో పద్యం. ఇది
కవిత్వం చాలా నిర్దిష్టంగా ప్రౌఢభావ విలసితంగా ఉంటూ రసవంతమేమిటి అనర్గళమైన ధారాశ్రితమే విలసితంగా మనోజ్యంగా ఉండాలని మాదయ్య గారి మల్లన భావం అన్నట్లుగానే ఈ క్రింది కుకవిత అందభావం చూడండి. గాఢార్థ ప్రతిపాదన క్రమ కళా కౌసల్యముల్లేక వాచాఢ కార్బడితోడతాము తోడ తామతం తామతము మజాయించు కైవారముల్ ప్రౌఢించేయుచు ప్రాజ్ఞులన్నగుచున్ గ్రంథులయ్యుండు అమ్మూఢ స్వాంతులు మెచ్చకుండుటయ్య సమ్మోదము మా బొంట్లకు చక్కగా మెత్తని పుల్ల చివాట్లేసాడు. దివ్య కవిత కూడా మెత్తని పుల్ల అంటే మధ్య మధ్యలో రాసే చరిత్ర 1 ఆశ్వాసం 9 మలన సరస సాహిత్య రచన విస్ఫురణం మేరయ్యే సార మధురోక్తి మయమైపోయిన కవిత్వం అంతా. రాజశేఖర చరిత్ర పరిణామం చిన్నదే చూడటానికి, కానీ చాలా రసవంతంగా ఉంటుంది. రసం కూడా అంతా చక్కగా వెదులుతున్నట్టుగా ఉంటుంది. కవి చెప్పకపోతే చెప్పనా అంటే ఎప్పుడు చెప్పకుండా నువ్వు చెప్పడాను, కానీ చెప్పుకుంటే ఎప్పుడు మంచిది. ఎందుకంటే ఏమీ ఇతను ఉపజ్ఞత ఉచిత కథా నిర్మాణ కోసం లేకపోయినా పాశ్చాత్యముగాను సహజముగాను మితముగాను హితముగాను భావముతో కొంచెం మల్లన కను ఏర్పడి చింతలపూడి ఎలనామతి రాధామాధవ కవి. రాధామాధవ బిరుదాంకితుడకు చింతలపూడి ఎలనారాచుడు 16వ శతాబ్దం వాడు, పూర్వార్థంలో వాడు. రాధామాధవం తారక బ్రహ్మ రాజకీయం, విష్ణుమాయ నాటకము అని 3 కృతులను రచించాడు. చింతలపూడి ఎలనార్యుడు ఆంధ్ర కవితా పితామహుడు అలసాని పెద్దనసే కృష్ణదేవరాయల ఆస్థానంలో పరీక్షించబడిన విద్వత్కవులో ఒకడు. కృష్ణదేవరాయ వలన భూషణ శ్రేణిలో రాధామాధవ బిరుదము పొందినట్లు ఇట్లా స్పష్టముగా చెప్పుకున్నాడు. రాధామాధవం ఒకటి రాధామాధవము అచ్యుత అంకితముగా ప్రౌఢక్రియం చెప్పి తన్మాధుర్యమున కృష్ణరాయ విభు కర్ణాటేశం మెప్పించి అనాథాతృ ప్రతిమాన సత్కవులలోనన్ భూషణ శ్రేణితో రాధామాధవ నామ మందిన జగత్ ప్రఖ్యాత చారిత్రుడన్ అని తన సొంతంగా చెప్తున్నాడు. ఎల్లన్న గారు ఈ ఎలనారాచుడు మదన గోపాల భక్తుడు. అతను రాధామాధవును విష్ణుమాయ నాటకమును కూడా మదన గోపాలకే అంకితం చేశాడు. తారక బ్రహ్మ రాజీయమను అచ్యుదేవరాయల కడ కందాచార రేఖుడుగాను మంత్రిగాను ఉండిన నంది తెమ్మస్ కోరికపై రామునకు అంకితం ఇచ్చాడు. రాధామాధవం 5 ఆశ్వాసాల ప్రబంధం. ఇందు 1170 1172 గద్యపద్యాలు ఉన్నాయి. ఎలనారుడు రాధామాధవం చేసిన జయదేవ కవిస్తుతి వాళ్ళ జయదేవుడు ఒకడు రాధామాధవం రచించినట్లుగా తెలుస్తోంది. ఆ పద్యం చూడండి. నుతియింతు వాగ్విశేష స్థితి రాధామాధవంబు చెప్పిన విద్యాచతురానను నీలాచాలపతి హీతు జయదేవ సుకవి పంచప్రదుం అని రాధామాధవం చెప్పిన ఒకటి ఆశ్వాసన. సంస్కృతం నా గీతగురు కర్తెగు జయదేవుడు, శృంగార మాధవీయమను చెంపు కావ్యం రచించిన జయదేవుడు, ప్రసన్న రాఘవ నాటకర్తయ్యకు జయదేవుడు, అనేక మంది జయదేవుడు ఉన్నారు. వీరిలో రాధామాధవ కర్త అయిన జయదేవుడు ఎవరో తెలియదు. బహుశా శృంగార రాధవ చెంపు కావ్యాన్ని అల్లన్న రాధామాధవం అన్నాడో ఏంటో అని అంటున్నారు, ఆరుద్రుగా ఊహిస్తున్నారు కొందరు. నడకూరి వీర్రాజు పంతులు గారు రాధామాధవం బ్రహ్మవైవర్త పురాణము మూలమని రాధామాధవం రాసిన ముని పలుకుల్లో చెప్పాడు. బ్రహ్మవైవర్త పురాణము గోపీనాథ వెంకట కవి ఆంధ్రీకరించారు. వైవర్త పురాణం 15 అధ్యాయమున బ్రహ్మ రాధాకృష్ణులకు అగ్నిసాక్షిగా వివాహం కావినట్లు వర్ణించింది. రాధను స్వీయంగా చిత్రించిన పురాణం ఇది ఒకటే కనిపిస్తోంది. సుధాముని శాపం వల్ల రాధ భూలోకమునకు రాయణ పత్నిగా ఉండవలసి వచ్చిందని బ్రహ్మవైవర్త పురాణం చెప్పబడింది. కానీ ఈ కథను సరిగా అర్థం చేసుకుని పలువురు అనేక రాధను పరికైగా చిత్రిస్తున్నారు. ఎల్లనారాయణుడు మాత్రం తన రాధామాధవమైన రాధను స్వీగా బ్రహ్మ వైవర్త పురాణం అనుసరించే రూపొందించాడు. రాధ విరజకృష్ణుల కేడిని కుర్చి విని అసూయ చెందటం, సుధాముని శాపము, రాయణుని పత్నిగా రాధ అవతరించుట ఇత్యాది బ్రహ్మవైవర్త పురాణంలో అంశములు. రాధామాధమున లేవు. రాధ సహస్రగోపుడకు
పల్లవ నాయకుని పుత్రుడిగా ఎలనారుడు కల్పించాడు. రాధను స్త్రీగా చిత్రించుటకు బ్రహ్మవివర్త పురాణ ఆధారమని భావించినప్పటికీ రాధామాసమున ఎల్లన అనేక స్వతంత్ర కల్పనలు కూడా చేశాడు. బ్రహ్మవివర్త పురాణమున భూదేవి భారమును తొలగించుటకై విష్ణు భూలోకమున కృష్ణునిగా అవతరించినట్లు ఉంది. ఎలనారుడు దీన్ని మార్చి విష్ణువు రామాంతరములను తను అభినయించిన లక్ష్మీదేవి కోరిక నీడొచ్చుటకు భూలోకం కృష్ణునిగా జన్మించినట్లు లక్ష్మీయే రాధగా శివుని వరం వలన సహస్రగోపుని కుమార్తెగా అవతరించినట్లు రాధామాసం చెప్పినది. రాధామాసం అనే పుస్తకం గురువుగారు పెద్దమ్ముడైనటువంటి మల్లంప రామశాస్త్రి కూడా రాశారు ఆ పుస్తకాన్ని. శ్రీరామచంద్రుడు ఆయన పై తీసుకొచ్చాడు. గీత గోవిందంలో రాధామాసంలో శృంగార విలాసంలో మనోజ్ఞంగా చెప్పాడు. కానీ అందు రాధ పరికీయ నాయికగా గోపిలలో ఒకటిగా చిత్రించబడింది. ఎలనార్యుడు తన కావ్యమును రాధామాసములకు దాంపత్య సంబంధమును కల్పించాడు. రాధామాసంలో రాధ సహస్రగోపుని కుమార్తె సరస్వతీ నారదుల వలన కృష్ణుని అందు అపరిమిత ప్రేమానురాగమును పొంది స్వయంవరమును కృష్ణునే వరించింది. కనుక రాధామాసమునకు జయదేవుని గీత గోవిందుని మూలము కాదు అని చెప్తున్నాం. రాధామాసం రాధయు ఆమె తండ్రి కృష్ణునే పెళ్లి చేసుకున్న గోరి అపేక్షిస్తే ఆమె అన్న భద్రుడు తండ్రి మాట చెల్లెలి కోరికను తిరస్కరించి ప్రతిపక్షం ఆచరించి ఇత్యాది కథలు సరఫరా రుక్మిణీ కళ్యాణ కథలుగా అది సంబంధించిగా అనిపిస్తుంది. ఈ విధంగా పై ప్రశ్న ఆలోచిస్తే బ్రహ్మవైవర్త పురాణాలు రాధాతత్వమును భాగవతమున రుక్మిణీ కళ్యాణ ఘట్టమును దృష్టిని ఉంచుకొని ఎలనార్యుడు రాధామాత ప్రతిబంధిత వృత్తమును రూపొందించాలని తోస్తోంది. రాధను స్వీకరించి స్వీయ నాయకునిగా గ్రహించి రచించిన తెలుగు కావ్యములలో రాధామాదేవి మొట్టమొదటి. శ్రీనాథుడు భీమేశ్వర పురాణమున కృతిపతి దీవించి రాసిన పద్యం మొట్టమొదటిగా రాధాకృష్ణుల యొక్క ప్రణయమును చిత్రించాడు భీమేశ్వర పురాణంలో శ్రీనాథుడు. బాలికమో మత్తవనబరిహి కిశోర కళాశలీలమయీ వాలిచి పచ్చ కర్పూరము వాసనతోడి ముఖారవింద తాంబూలపు మోవిపై మోపుచు రాధకు వినిచ్చు దొత్త గోపాలుడు ప్రోచుగావు తాపార కృపామతి మంత్రయన్న అన్నని అని చక్కగా చెప్పారు భీమేశ్వర శ్రీరాజు. కృష్ణదేవ రచించిన ఆముత్తమాలిద 1568లో గోదాదేవి రంగనాథుని విరమునకు బాధపడుతూ రాధపై అసూయక ప్రకటించినట్లు ఉంది. పాండ్రమాత్యంలో 3వ ఆశ్వాసంలో రాధ చరిత్ర ఉంది. రాధామాధవను తర్వాత వేసిన ముద్దుపడిన రాధికాస్వాంతము వెలిదిండ్ల వెంకటాపతి రాధామాధవము సంవాదము నిశ్శంక వెంకటపతి రాధామాధవ సమాగము కృష్ణదాసుని రాధాకృష్ణ విలాసం మొన్న కావ్యంలో పానుగల నరసింహంగా రాధాకృష్ణ నాటకమందు రాధప్రతి ఉంది. ఎలనార్యుడు శ్రీకృష్ణుని కేవలము శృంగారనాయకుని కాగా పరబ్రహ్మ స్వరూపునిగా కీర్తించాడు. కృష్ణ పల్లకి వల్లభ అని మొగటంతో 9 పద్యాలు రాధామాసం ఉంది. అక్కడెక్కడా కలవు. వాటిని ఒక పద్యంలో చూడండి. స్థిర విజ్ఞాన విశేష నిశ్చిత దృష్టి చూడంగా సాగర కల్లోల ఘటా పరంపరలతో కన్పట్టున ఆకృతిన్ పరమబ్రహ్మ విలోకనాత్ములకు శుంభదివ్య తేజస్థితిన్ శరణత్వంబును చూపుచుందు కృష్ణ వల్లకి వల్లభ అని రాధామాసంలో 1వ ఆశ్వాసం 23వ పద్యం. రాధామాసం సంస్కృత పదజటిలమైనటువంటి శైలి ఎక్కువగా కవి ఉపయోగించాడు. అయినప్పటికీ క్లిష్టముల పదములను శృతికటువులుగా పదములు వాడక శ్రావ్యమగు భాషనే ఉపయోగించాడు. ఈ కవీశ్వరుని వలె అప్రయత్నముగా నైసర్గికముగా హృదయం నుండి ఊరి ప్రవహించిందని పాఠకులు సులభంగా తెలుసుకొని చెప్పక్కర్లేదు అని విష్ణుమాయ చూడండి. రాధామాస తన కవితామాస గురించి చెప్పాడు. సరసులు స్థుతి చిత్తగింపుడని చాటను మామక వాణకి సన్మనోహరయగునేని వారి ఉదయంబులకు ఇంపనసింపకున్నకున్ని ఎవ్వరు పిలువంగ వచ్చి అలివం వర్గములాత్మల చెక్కుదేనియల్ కురియు ప్రసూన గృచ్ఛఫర కుంచిత మల్లిమ తల్లికావనిన్ అని ఎరనాడు చెప్పాడు. మేడం చెక్కుది వర్ణములు వచ్చి పిలువంగా హర్షాలు పిలిచి వస్తాయట. వచ్చి ఆ వర్గాల హర్షాలు వచ్చి
తేనీయలు ఉన్నట్టుగా ఇరుకు దాడి ఉంటాయట. కురియు తేనీయల్ కురియు ప్రసూన గుచ్ఛబల కుంచిత మల్లి మతల్లికావని అని చక్క కవితావనంలో వచ్చాయని చెప్పాడు. రాధామాసంలో 1వ ఆశ్వాసన పద్యం. ఈ పైపద్యం ఎర్రనారుని యొక్క ఎల్లనే కారు గొప్పతనంగా ఆత్మగౌరవాన్ని కూడా కనిపిస్తుంది. తారక బ్రహ్మరాజీయము అముదితం. మద్రాసు ప్రాచీన గీత పుస్తక భాండారం దీనికి 2 ప్రతులు ఉన్నాయి. దీని 347లో 4 ఆశ్వాసములను 719లో 2 ఆశ్వాసములు ఉన్నట్లు కోరాడి రామకృష్ణ గారు చెప్పారు. రామనామ మహాత్మ్యము తెలుపు గ్రంథం ఇది. సంస్థంలో ప్రయాగ క్షేత్ర నివాసియు పరమ భాగవతంతుడైన నారాయణ శ్రమి అను యతీంద్రుడు వ్రాసిన తారక బ్రహ్మరాజ్యమునికి తెలుగు సేత. విష్ణుమాయా నాటకము 5 ఆశ్వాసము ప్రబంధము. ఇది ఉత్తమ రచన కనుకనే ఆ ఎల్లనార్యుడు దీన్ని నాటకమని పేర్కొని ఉండదు. విష్ణుమాయా నాటకము కుత్య అవతారక భాగంలో కూడా మనం చెప్పాడు. ముఖ్యమైన ఉండటం వల్ల ఆ కవిని గురించి విశేషాలను తెలుసుకుంటే కష్టమవుతుంది. విష్ణుమాయా నాటక కర్తృత్వము వివాదాస్పదమే. కాకినాడ ఆంధ్ర సాహిత్య పరిషత్తు కార్యాలయం ముందర విష్ణుమాయా నాటక ప్రతిని బట్టి విష్ణుమాయా నాటకర్త మడికి అంతయ్యని, మడికి అనంతయ్యని ఆంధ్ర సాహిత్య పరిషత్ ప్రతిలో ఆశ్వాసంగా తెలుస్తుంది ఉంటుంది. ఇది శ్రీ మదన గోపాలవర ప్రసాదలబ్ధ కవితా విలాస భాద్వాజ గోత్ర పవిత్ర అయ్యలార్యామత్ర ఆమాత్యపుత్ర అనంతనామధేయ ప్రణీతంబైన విష్ణుమాయా నాటకం మహాప్రబంధం ముందు ద్వితీయాశ్వాసము అంది. మద్రాసుతో ఈ ఆశ్వాసాంత గదిని బట్టి విష్ణుమాయా నాటకత చింతలపూడి అనంతామది కనిపిస్తుంది. మరి ఆ గద్య ఎలా చూద్దాం. ఇది శ్రీ మదన గోపాచరణ కమల సేవాధురీన సత్కళాపారీన కృష్ణ భట్టారక పౌత్ర చింతలపూడి కామయ ప్రభుపుత్ర సుఖవివర్య రాధామాధవ ఎల్ల నార్య ప్రణీతంబని విష్ణుమాయాన విష్ణుమాయా నాటకమునందు ప్రథమ ఆశ్వాసం అన్నది. ఇద్దరు కూడా అలాగే చెప్పారు. తేడా వచ్చింది. అక్కడేమో అయ్యలామాచ చెప్తున్నాడు, ఇక్కడ చింతపూడి కామప్రభామ చెప్తున్నాడు. ఈ విధంగా పీఠితం కొన్ని వాడిని విష్ణుమాయ నాటకంలో టేకుమడి అంశం కొన్ని పరిష్కరించారు. రాజావారు పీఠాపురం రాజావారి ముద్రించిన ప్రతుల్లో కూడా విష్ణుమాయ నాటక చింతపూడి అనే ఎర్రనారునే ఉంది. అంటే దీన్ని బట్టి ఎర్రనారు ఉండాలని చెప్తున్నాం. అది మడికి సింగాని ఏరియాలో కూడా కవిత్వం బాగుంది. ఏరియాలో కూడా ఎర్రనప్పుడు కూడా మడికి సింగాని అనంతయ్య అను తమ్ముడు ఉన్నట్లు సింగని రాసిన వాసిష్ఠ రామాయణ అవతారంగా తెలుస్తోంది. ఇది ఈ అనంతమయ్యే విష్ణుమాయా నాటకర్త త్యాగన శేషయ్యగా చెప్తున్నారు. రాధామాసంలో ఆశ్వాసాంత గద్యం విష్ణుమాయా నాటకం లేకుండా చేర్చి ఉందని కొందరు ఊహిస్తున్నారు. అలాగే రాధామాసం అందులో కొన్ని పద్యములు కూడా విష్ణుమాయా నాటకం చేరి ఉండటం వల్ల దేవుని కృత్యమే కారణమే ఉందని కూడా చెప్తున్నారు కొందరు విష్ణు త్యాగంట. ఈ విధంగా విష్ణుమాయా నాటకర్త మడికి అనంతయ్య కాడని చింతపూడి అరుణారుడని కానీ వేద వెంకటరామ రాయశాస్త్రి గారు కూడా చెప్పారు. ఈ విధంగా కొడా రామకృష్ణయ్య గారు, టేకుమళ్ళ అచ్యుతరామయ్య గారు ఇలా ఆరుద్రవ రాధామాసం విష్ణుమాయ నాటకం సరిపోల్చి కొన్ని ఆంతరిక నిదర్శనంతో విష్ణుమాయ నాటక చింతపూడాలని నిరూపించాడు. ఏదైనా కూడా కవిత్వం బాగుందండి. విష్ణుమాయా నాటకంలో విష్ణువుని మాయా ప్రభ ప్రదర్శన రీతులను వర్ణించి ప్రబంధం. ఇందు 5 ఆశ్వాసములు ఉన్నాయి. అహంకారపరులైన విష్ణుమాయను ధిక్కరించి పరాభూతులైన సత్యాలక్ష్మ బ్రహ్మరుద్ర నారాదుల కథలను రసోచితంగా వివరింపబడినది. పుండరీకుని కథ, చండదముని కథ అవునవి 2 ఇందు అవాంతర కథలు. చమత్కారములకు కథాసన్నివేశాల్లో ప్రౌఢమైన వర్ణనలతో సరసమైన సంగ్రహమైన సంవాదాత్మక రచనలతో రసోచితముగా రచింపబడిన ప్రబంధం ఇది. ఇందు కవి వర్ణించిన దానికంటే పాత్రలు పరస్పరము సంపాదించిన పట్టులే చాలా అధికంగా ఉన్నాయి. విష్ణుమాల సౌకుమారిని చూడండి రచనలో విష్ణుమాయ పద్య రచనలో 4వ ఆశ్వాసం 260 పద్యం. చారు శ్రీష కోమలమై సారసపత్ర మనోహరంబు విస్పారిత భాగ్యవర్ణము విభాసుర కుంకుమ పంకిలంబునై కోరిక ముంచుని సమద కుంజరయాన పదద్వయంబు సంపారగా అస్మదీయ నిటలాగ్రము సోకుట ఎప్పుడో సుమి అన్నాడు. ఈ మధుర ప్రయోగ సారళ్యము ప్రతి గురుగారు చాలా కనిపిస్తాయి. ఇలాంటివి కూడా నిరర్గళ ధారా సమారుహి పాక రుజుత్వ శయ్యా సౌకుమార్యము చింతపూడి ఎర్రనాని కవిత్వలో మెచ్చుకోదగిన గుణాలు. ఏ కారణంలో ఎర్రనానికి ఆంధ్రలో రాని తగిన ఖ్యాతి రాలేదు. ఇలా చెప్పుకుంటూ అయ్యల రామభద్రుడి గురించి మనం చెప్పుకుంటాం. ఎర్ర రామభద్రుడి క్రీస్తకము 1510
నుంచి 1580లో ఉన్నాడు. ఇతడు రామాభ్యుదయ ప్రబంధం రచించాడు. అళియరాజుల రామరాజుల మేలుడైన గొబ్బూరి నరసరాజుకు అంకితం ఇచ్చాడు. ఇతడు కృష్ణరాయల సంస్థల్లో వ్రాసిన సకల కథాసార సంగ్రహం అనే షట్చక్రవర్తుల కథలు కల కావ్యంను రామభద్రుడు ఆంధ్రీకరించాడు. కృష్ణదేవుడు ఆ గ్రంథమును కృతినందక మునిపే గతించాడని వీరేశంభంతుడు గారు ఆంధ్ర కవి చరిత్రలో ద్వితీయ భావన చెప్పాడు. అయ్యల రామభద్రుడు ఆ గ్రంథము రచింపలేదని శేషయ్య అభిప్రాయం. రామభద్రుడు ఒంటిబిడ్డ రఘువీర శతకమును రచించి అయ్యలరాజు తిప్పయ్యకు ప్రపోతుడు. పరవస్తు వరదాచార్యుని శిష్యుడు రామభద్రుడు. అయ్యల భాస్కర కవులు తమ రెట్టమత గ్రంథంలోనూ అయ్యరాజు నారాయణామాచు తన హంస వింశతి కావ్యంలో తిప్పైన రామభద్రుని తన పూర్వుగా పేర్కొన్నాడు. రామభద్రుడు రామాభ్యుదయమును కృతిపతి వంశ వర్ణా సందర్భమును అళయ రామరాజాదులను గూర్చి పెక్కు పద్యంలో చెప్పాడు. చారిత్రములు ఏదైనా మనకి కనుక కవి గురించి చూసుకున్నాను. ఒక ముఖ్యం కవిత్వం కావ్యం ఉంది. రామాభ్యుదయం 8 ఆశ్వాసాల ప్రబంధం. అందులో 1850 గద్య పద్యాలు ఉన్నాయి. రామభద్రుడు పూర్వరామాయణ కథను మాత్రమే ప్రబంధ రూపం చమత్కృతిగా రచించాడు. అహల్యా చరిత్రము, శబరి వృత్తాంతము, సీతాదేవి అగ్నిప్రవేశం ఇత్యాది కథలు తీసుకోలేదు. సీతారామ వివాహం వరకే సంపుటము కథను తీసుకుని విపులంగా 4 ఆశ్వాసంలో వర్ణించాడు. ప్రబంధ ధోరణితో ఆటంకములకు ఘట్టములను ఎన్నిటినో తెనించి వదిలేశాడు. ప్రబంధోచితమైన ఉద్యామన వివాహము, పుష్పాపశయము, జలక్రీడావర్ణము రామభద్రుడు తమ రామాభ్యుదయమును ప్రవేశపెట్టాడు. వర్ణనలతో కొన్ని సమయముగా ఉన్నప్పటికీ వృద్ధుడు దశరథుడు అతని భార్యను జలక్రీడకు దిగినట్లు వర్ణించడం ఔచిత్యం పోషము లేదని చెప్పారు. ఇటు సీతా సౌందర్యమును విశ్వామిత్ర మహర్షి సవిస్తరముగా రాముని వర్ణించేప్పుడు కూడా ఉత్తంగా అందులో చేశాడు. రామభద్రుడు పాత్ర పోషణలో శ్రద్ధ తీసుకున్నట్లు కనబడదు. మునికుమారుల మరణాంతరము కూడా దశరథుడు అంతరంగమున శోభంబు లెక్కించగా పరమ సంతోష భరంబునకు మరలిపోవుట అలరి మరియు వేటాడుతుండేను అని చెప్పుట, నిజముగా చెప్పకుండా రాముడు సీతను అరణ్యమునకు పంపోవుట, లక్ష్మణుని చేత శూర్పణకు ముక్కర కొన్ని నోచకుండా చేయించుట మున్నగునవి రామాభ్యుదయమున పాత్రపోషణలను దృష్టిలో కొన్ని లోపములు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా బాగుంది. అశోకవనంలో ఆంజనేయుడు సీతను శ్రీరాముని ముద్రిక ఇచ్చినప్పుడు దాన్ని చూచు సీత శోకించు సందర్భంలో రామభద్రుడు 14 పద్యాలు ఉన్నాయి. అవి ఆణిముత్యాలు. రామభద్రుడు మహాకవి అనుటకు తెలుగు సాహిత్యంలో అతని ప్రత్యేక స్థానం పొందడానికి ఈ పద్యాలే చాలు. వర్ణనలో సందర్భం కల్పించుకొని కవిత ఎలా ఉండాలో రామభద్రుడు అభిప్రాయం తెలిపాడు. సంతానం లేదని విచారించి దశరథుడు ధ్వనిచాలని కావ్యము, అనపత్య దూర సంసారము ఒకటే అని వాపోదు పద్యం ఇది. ఎంత బాగుంటుంది పద్యం. నీరవిమండలం వైన నింగియు దక్షిణలేని యాగము అంభోరుగా శూన్యమైన జలము ధ్వని చాలని కావ్యమున్ సదాచారము వాయు బ్రాహ్మణ్యము అశాంతి తపంబు అపత్య దూర సంసారము ఒక్క తీరన విచారము చేయు విభుండు వేమరున్ అని రామాభ్యుదయంలో 3 ఆశ్వాసం చెప్పారు. దీన్ని బట్టి కవి ధ్వనికావ్యం జీవమని రామభద్రుని అభిప్రాయం అన్నట్టుగా తెలుస్తుంది మనకి. ఇంకా సుగ్రీవ పట్టాభిషేకంలో కూడా వర్షాకాలం వర్ణించి ప్రబంధకాలం పోలి రామభద్రుడు ఇల్లాడు ప్రబంధంలో పోల్చి ఇలా చెప్పాడు రామభద్రుడు. ధారాశుద్ధి ప్రసిద్ధిగాంచి ఘన శబ్ద స్ఫూర్తి వర్తిల్లగా తోరంబైన రసస్థితిన్ తరళ విద్యున్మాలికా లక్షణోదారంబైన్ ఘన సేవ్యమౌ వనమయూరారూఢి ప్రాపించి వర్షారంభంబు ప్రబంధమట్లఖిల పద్యాక్రాంతమయ్యుందగున్ అని రామాభ్యుదయం రాశాడు. ధారాశుద్ధి, శబ్దస్ఫూర్తి, రససిద్ధి అనే ఉత్తమ కవిత్వ లక్షణములని రామభద్రుడు ఈ పద్యం చెప్పాడు. దశరథుడు పుత్రకామేష్ని వ్యాకరణం వలె ఉన్నదని చెప్పి శ్లాషించాడు. దశరథుని పుత్రకామేష్ వ్యంజన విభక్తి చాతురి నందముంది కర్మకార్య గుణబుద్ధి గరిమ ఉంది ఉత్తమాగమ పురుషాంగమాత్తమ కూచుని కతుభజే ప్రియముంచ వ్యాకరణం సరణి అని రామాభ్యం. ఇదే గురుగారు రాసినటువంటి అంకితం ఇచ్చారు. భద్రుల సుభాషణ భానుమతి దాంట్లో కూడా ఆయన
వ్యాకరణం అంతా వ్యాకరణమే స్త్రీతత్వం. వ్యాకరణ లాంటి స్త్రీని పోల్చి వ్యాకరణంతో కవిత్వాన్ని పోల్చారు, స్త్రీ జాతిని పోల్చారు. కుటుంబ సముద్రుడు సంశ్లేష విసర్గ అని పూజింగాలు బాగా తీసుకొచ్చారు. వసంతానుభావ సందర్భంలో కృషివరులు చేసినటువంటి కార్యకలాపంలో రామభద్రుడు ఎంత మనోజ్ఞంగా వర్ణించాడు. భూరి కాంతార కేదారములు సమకట్టి గోడెగాడ్పుల జంటగూడగట్టి పెలుచకారాకు పెళ్ళులు పెలగిలదున్ని తరిరా కూడాలు నిరలవరించి కలికాంకురాంబులంబుల మలకనారుల నాటి వెలిగ జాదులు సొంపు కలుపు తిగివి కాపు కాసు కుమార కలకంఠి నియమించి యాయాతరులం ప్రోదిసేయు నేర్పి నమ్మిక వసంతుడని పేరికమ్మీతడు ఈ పెరికమ్మీతుడు నెరయన్ నెల్లడవనరాజు కరువు తీర ఔరయన్ ఆమని వచ్చే ఆహాయన్ నటంచు జగముతనియంగా పుష్పమజులు పండే అని రామాపని అవకాశం చెప్పాడు. రామభద్రుడు చమత్కృతికి రచన ఏంది కూడా సమర్థుడు. ప్రతి పద్యము అందు ఏదో ఒక వైచిత్రం ఉంటుంది. చిత్రకవిత్వం మీద శ్లేషయమకము, అనుప్రాస, అలంకారం వీటితో కూడిన రచన మీదను కూడా అతనికి ఆసక్తి చాలా ఉంది. ఈ పుత్ర శోకం ఎంత దుఃఖించి దశరథుని పలుకుల ఎందుకు కూడా చిత్రకవిత్వం చూపించాడు. చూడండి పద్యం. కానక కన్న సంతానంబు కావున కానక కన్న సంతానమయ్యి అరయ గోత్ర విధానమై తోచు కావున అరయ గోత్ర విధానమయ్య నేడు ద్విజకులాదరణ వర్ధిష్ణుడు కావున ద్విజకులాదరణ వర్ధిష్ణుడయ్యే వివిధాగమాంత సంవేద్యుడు కావున వివిధాగమాంత సంవేద్యుడయ్యే కటకటాదా దాశరథి సముత్కట కరీంద్ర కటకలిదాన ధారాద్ర కటక మార్గగామి ఎట్లు చెరించి ఉత్కట కరీంద్ర కటకలితదాన ధారాద్ర కటకతటుల అని రామాభిధేయంలో 5వ ఆశ్వాసంలో చెప్పారు. ప్రబంధ నిర్బంధం చేత కొన్ని అంచిత కల్పన చేసినప్పటికీ చిత్రకవిత్వం మొత్తం మీద చూపినప్పుడు అయ్యో రామభద్రుడు సరస కవియే, సంస్కృతాన్నింటినీ కూడా సమ్ములుగా నటినవాడే అని చెప్తూ సంకుసార నృసింహ కవి. ఇతడు పరాశతార్థి పూర్వార్థం. ఇతడు కవికర్ణ రసాయమను నామాంతరం గల మాంధాత చరిత్రను రచించాడు. ఆయన శ్రీరంగేశ్వరునికి అంకితం ఇచ్చాడు. నృసింహ కవి వైష్ణవుడు. 1536 సంవత్సరంలో విపుల ప్రచారంలో ఉండని విశిష్టాద్వైత మతాచార్యుడు గురువుల పరంపరలో వాడిన పట్టపరాశుడు ఇతని గురువు. నృసింహ కవి తన గురువుకు భట్టపరాశుని వలన సత్కృతి రసానుభవ హేతువుకు అయినట్లు చెప్పుకున్నాడు. అతడు గురు కృపాంజన రంజన సమస్ఫురితమైన శాస్త్ర దృష్టి పరాత్మ శేషత్వ రూపమైన ఆత్మస్వరూపం విధానం ఎరిగి అన్నాడు. అందుకని దిపదకు చిన్నన్న పదమునకు పెద్ద తిరుమలారయ్య పద్య గజన నరసంగా ప్రసిద్ధి తెనారాముకు చెప్పినట్లు చాటు పద్యము అప్పకవ్యంలో కూడా ఉదాహృతమైంది. తాళపాక అన్నమాచార్యుని ధర్మపత్ని అయినటువంటి ప్రథమ పత్ని అయినటువంటి తిమ్మాంబ నర్సకవి పుత్రుడైనటువంటి అష్టమహిషి కళ్యాణావతరం కూడా తెలుస్తుంది. ఇది రామకృష్ణుని చాటు పద్యమును అష్టమహిషి కళ్యాణావతరను ఆధారం చేసుకొని నమాచార్యుని పుత్రుడైన నరసింహసింగయ్యే సంకుసా నృసింహ కవి అని ప్రభాశాస్త్రిగా నిర్మించారు. కవి అన్నమాచార్య కుమార నరసింహ సంకుసా నృసింహ కవి ఒక్కరు కాదని అనేక నృసింహ కవి భిన్నులని సుంకసా తిరుమల కవి రచించిన భాగవత వైభవము అముద్రితమైన ఆ ద్విపద గ్రంథం ఆధారముగా డాక్టర్ తిరుపతిగా తన కవికరణ రసాయనం రాశాడు. చలపతి తన కవికరణ రసాయనం కావ్యానుశీలము రచించాడు. కావ్యానుశీలం సంకుస నృసింహ కవి కృష్ణరాయల ఆస్థానంలో ప్రవేశింప యత్నించినట్లు ఆ ప్రయత్నము సఫలం కాక విసిగి వెడలిపోయినట్లు తెలుగు చాలా కథలు ఉన్నాయి కానీ వాటి చరిత్రాధారం లేవు. నృసింహ కవి రాజులను నిందించకాక వారి కావ్యములను కృతి ఇచ్చడం కూడా మిక్కి గ్రహించాడు. ఈ పద్యం పరిశీలించండి. ఆందోళికల ముందు అంతర చెరులైన సవికృతాకృతుల పిశాచ జనులు పరకరాళంబులై ప్రార్థింపననుకోక వాయెత్తకుండ జీవోత్సవములు వాళ్ళవి జనముల గ్రాలుచ వీగను వంటి నీ ఖర ఒత్తులాండ్ర సములు వేత్ర పరంపరా
పరంపరా విలకంటకాకృతి చేర బోరాని పర్భూరతరులు శంఖనాగ స్వర శరణవ సమద విస్ఫుటశ్చత్ర విస్ఫారిత స్ఫుట స్ఫారిత స్ఫటాక విష్ణ విష వైద్య వశవర్తి దృష్టపనులు ప్రభుదురాత్ములం ఎవ్వండు ప్రస్తుతించు. అది కాక నరగణాంకితమయ్యని సరస కవిన్ దృశ్యమగు శృతి సునిధృతి కథం దుగ్ధమట్లు అని కవికరసాయం పెట్టుకో చెప్పాడు. అన్ని కూడా శివుడికే అంకితం చేశాడు. ఇది ఏ పద్యంగా మొత్తం శివతత్వంలోనే ఆయన శివ అంటే శుభ మంగళకరం అర్థం. శేషామోషం అని తీసుకోవాలి. రంగనాయక భద్రుడు నృసింహకవి రంగనాథుని కులదైవంగా వంశంలోని వాడైనటువంటి మాంధా చరిత్రను రాశాడు. మాంధా చరిత్ర మంచి పుణ్యకథ, సద్వస్తు. మాంధాత అయోనిజుడు తండ్రి అయిన అవనాశిని కుక్షి ఛేదించుకొని పుట్టాడు. అందువల్ల అతనికి అమర్త్యత్వం సిద్ధించింది. స్వశక్తితో ఛాతమును పండించుకున్న చక్రవర్తి. మాంధాత విమలాంగిని వివాహమాడి చిరకాలము సంసారం అనుభవించాడు. చివరకు సంసారం రోసి శాశ్వతాంతరూపుడైనటువంటి భగవతత్వం తెలుసుకొని తపస్సున భగవత్ సాక్షాత్కారం పొందాడు. స్వల్పమైన ఈ కథను నృసింహకవి 6 ఆశ్వాసముల కథమునమును 1200 పద్య గద్యాలతో రచించాడు. కవికన రసాయమున కథాప్రసక్తి తక్కువ. అతివేలమైన శృంగార వర్ణలతోనూ ఉత్తమ భాగము ప్రశాంత వైరాగ్య వర్ణలతోనూ నిబిడీకృతమై సర్వమానవ జీవిత ధర్మములైన భక్తికి విరక్తికి సమప్రాధాన్యము ఉపదేశిస్తూ ఉంటాయి కావ్యం. అందువలన కావ్యారంభంలో నృసింహకవి చేరింది ప్రతిజ్ఞది. యతి విటుడు కాకపోవుట ఎట్లా అస్మరీయ కావ్య శృంగార వర్ణనమున విటుడు ఇతి కాకపోరాదు వ్యసమెరియ కావ్య వైరాగ్య వర్ణన కర్ణమున అని కవికం రాసిన పిటులో చెప్పారు. ఇందుకు కొంత అత్యుత్తు ఉన్నప్పటికీ కూడా రచన మాత్రం ప్రతిజ్ఞా నిర్వహణకు సాధకంగా కనిపిస్తోంది. చతుర్థాశ్వాసములో కల 4 ఆశ్వాసములు కలనండి వసంత వనవిహార జలక్రీడ సూర్యాస్తమం తపస్సు తారక జార విటవీటి వర్ణనలు చంద్రోదయ మధుపాన రతి విరూపణలు ప్రభాత సూర్యోదయ వర్ణనలు విచ్చలవిడిగా శృంగార వెలువడి ప్రవహింపజేయటం నాయకుని భోగలాసలకు వ్యక్తం చేయిస్తోంది. మన్మథుడు యువతీయువకులను మదోన్మత్తులను చేయుట అరవిందాది పంచబాణములకు బదులు కవికర్ణ రసాయమున ఉమ్మెత్త విరులను వెరిచిరుకుని విలువ ఉపయోగించినట్లు నృసింహ కవి వర్ణించాడు. పంచమాశ్వాసంలో వైరాగ్యవర్ణ విరసమే. అందు ఎక్కువ భాగము కర్మ ఉపాస్య బ్రహ్మ వేదాంత ఉపాసక భగవద్ విగ్రహ భక్తియోగ స్వరూపాలు ఉన్నాయి. నృసింహకవి తాను చెప్పదలిచిన భావమును అతీతముగా ఊహించి సారము ముట్టినట్లు సమగ్రముగా చెప్పింది. అతడు చేసిన వసంత ఋతువు వనంలో కొన్ని రమణీయ పద్యం చూద్దాం. పూచిన పువ్వులెల్ల నుతిపోది మనోభౌనం పకోలలై వీచిన గట్ల పదవిన్ మలయాచలం మారుతంబులై ఏచిన పలుకులెల్ల గరియన్ పిక భృంగ సుఖస్వరంబులై సూచిన రూపమెల్ల మదచుంబితమై వెలసిల్లెనామని అని రాశాడు. కవిగా రాశాడు 4 ఆశ్వాసం. నృసింహకవి కవితా మార్గం గతానుగతికం కాదు, స్వచ్ఛందమైంది. అతని ఊహల అనుకరములు కావు, స్వీయభావ జనములు. ఇతడు అలంకారం పారభుక్తములు కావు, అవి ఉపజ్ఞ కల్పితము. ఇతడు శబ్ద మన్మజ్ఞుడు, శబ్ద హృదయజ్ఞుడు. వాగ్విలాసము రసమింజకత్వము అపూర్వ విరచన చాతుర్యము లక్షణ సహకార్యక నిర్వతానవి అతనికి కవితా గుణములని కవికం రసాయన ప్రతినింప తెలుస్తుంది. కవి నిందాపరమైన శ్రవణము యోగ్యమగు శబ్దము ప్రియము అధికారము మధురమైన శయ్య అనుకూల క్రియాపద ప్రయోగము మృదుపదములు కూర్పు రసోద్యతమైనవి నృసింహ కవి కవితా గుణములు. గురుగారి కవిత కూడా ఇది కూడా ఆయన కూడా ఇలా రాసిందే. కవికర్ణ రసాయనం అనేటువంటి ఒక కవితాగుణ సూచనగా రసాభివృద్ధికి సూచనగా కవి పెట్టిన పేరు. అందుకే పేరు చాలా బాగుంది. సత్కవుల చెవుల కావ్యం రసాయనమాట. నృసింహకవి కథానాయకుని శైశవకరం వర్ణించిన సందర్భమున దశావతారములు అన్నీ శీర్షపద్యంలో చమత్కారం చెప్పాడు. విధంగా అవి చూద్దాం ఒకసారి. కనురెప్పలిడ నిరంగుని చుట్కి చూచూచు జిగివీపు దోప బొరగిల పడుచు
గరం కరా కర జానువులను చతుశ్చరణుడై తిరుగుచున్ శిశుని దర్శిత దృఢ స్నేహుడగుచున్ భాసుర మిత పద న్యాసంబు చూపుచు హ్లాద విహారం దుర్వారుడగుచు జనకాజానంద బీజత్వము గై కొంచు గుణములు ముసలిన ప్రణుతి గనుచు వసన నిరపేక్ష నిచ్ఛా ప్రవర్తియగుచున్ హయ సమారోహణంబు సేయంగ కలిగి రామసుతుడు తన శైశవ క్రమం సదావతారముల చేత పురుషోత్తమత తెలిపే. కవికం రాసిన 1వ ఆశ్వాసన 55 పద్యం. ఈ విధంగా శంకుశ నృసింహుడు ప్రబంధ కవులో అసమానుడని, ముత్తక రచన చతురుడని, రీచేతనే త్రేవులు పుట్టినలో శ్రీనాథి పేర భట్టమూర్తి ముందు అంతటి వాడు లేడని దిగుమతి సీతారామస్వామిగా తెలిపారు. నృసింహగారి శైలి సమాస భూయిష్టము, ధారణం ఎక్కి రసంగా ఉంటుంది. ఇక అప్పుడు నాదేళ్ల గోపనం. ఇతడు 1520 శతాబ్ది వాడు. ఈ నాదేళ్ల గోపన మంత్రి కృష్ణాది సంవాదం ద్విపదలు రచించాడు. ఇతడు కృష్ణమిశ్రుని ప్రబోధసింధోదయమునకు సంస్కృతమున ముద్రికా కావ్యం రాశాడు, వ్యాఖ్యం రాశాడు. నాదేళ్ల గోపన తిమ్మరస మంత్రికి మేనల్లుడు. అతడు తొలుత గుత్తిదుర్గమునకు పరిపాలకుడిలాగా పెదవ కొండవీర సామ్రాజ్యానికి రాజప్రతినిధిగా కృష్ణరాజు చేత నియోగింపబడ్డాడు. కృష్ణార్జున సంవాదము 13 ద్విపద కావ్యం 1500. ఇది కేవల సంవాద రూపమున్న గయోపాఖ్యాన కథ. కృష్ణార్జున ఇద్దరూ కూడా ఒకరితో ఒకరు సంభాషించే ఇది ప్రధానాంశం. మహాభారతం అంది ఈ కథ కానరాదు. ఇది బహుళ జనాదరణ పాత్రమే, విస్తృత వ్యాప్తి కాదు. అది కృష్ణార్జున సంవాదము కథ చెరికొండ ధర్మన చిత్రభారతంలో ఉంది. ఇందులో కథ కొంతవరకు మోతరా చరిత్ర ముందర కథను పోలి ఉంది. జయంతి రామయ్య పంతులు గారు కూడా ఆధునికాంధ్ర వాంగ్మయంలో రాయ కథను చెప్పాడు 79 పేజీల్లో. కృష్ణార్జున సంవాదమును తేకువ గయిని పొత్తెమును మట్లు కాకున్న మధుబిందు కలహమౌను అని సుభద్ర చేత కృష్ణుడు అర్జునునికి రాయబారం పంపినట్లు కల్పించబడింది. గోపన మంత్రి కృష్ణార్జున సంవాదమును యుక్తియుక్తము, సందర్భశుద్ధి, సముచితమైనటువంటి కథా అంశములతో, సరస సంభాషణలతో, మృదు మధురమగు శైలితో, సమయోచితములకు వర్ణనలతో, రసోతిములకు తేటగీతులను పద ప్రయోగము చేత రమణీయముగా రచించాడు. ఈ ద్విపద కావ్యం నందు అర్జునుడు కాకుండా దుర్యోధనుడు కృష్ణుని అధిష్టేపించినట్లు కనిపిస్తోంది. దుర్యోధనుడు ఆ సందర్భంలో ద్విపద పంతులివి: కోపింప గోపకుల మూకగాదు చూపట్టు ప్రతిభస్తమంబుగాని వినగోపిగా గీత వినతులు కావు తనదిన హయహేషుతంబులు గాని సరసి నెక్క గేలిగా చలములు కావు సరభస మత్త కుంజరములు గాని మెట్టగలియ పనిమేదిని కాది దట్టంబు రథముత్కరములు గాని గోపాల నీకేల ఘోర యుద్ధం ఉపాలుడవు కావు బొమ్మని వేసే అని కృష్ణా సంవాదం కూడా ఉంది. ద్విపద బంధువులు కూడా గురుగారు ద్విపద పద్యాలు కూడా రాశారు. కూడా ఈ మాట దుర్యోధనించే అనిపించడంలో ఉచితముగా ఉంటుందని గోపన మంత్రి భావించి రాశాడు. ఈ కృష్ణార్జుల ఈ గోప మంత్రి కృష్ణా సంవాదము అనుసరించి వేజుల వెంకటరామప్రసాని, కస్తూరి రంగవీధి, ఓబయ్య కవి, రామాభ్యుదయం మొదలైన రామయామాత్యుడు, వెల్లంటి సుబ్బరామాత్యుడు మున్నగు చెంపు కావ్యం రచించి ఉంటారు. ఈ ప్రౌఢ చెంపు ప్రబంధములను ముందు ద్విపద వెలవెలపోయినను తెలుగులో వెలువడు మొదటి గయోపాఖ్యానము గోపమంత్రి కృష్ణార్జున సంవాదమే. ఆధునిక యుగమ చిరకమ లక్ష్మీనరసింహ పంతులు గారు రచించిన గయోపాఖ్యానమునకు ప్రసిద్ధమైంది అంటారు. ఇంకా మల్ల ఈ మొత్తం తెలుగున మల్ల కవిత్రులో ప్రథమంగా ఎన్నుకోతుంది ఆతుకూరి మల్ల. ఈమె రామాయణం 6 కాండముల పద్యం రచించి శ్రీరాముని అంకితం చేసింది. మల్ల రామాయణ ప్రతిక్కింది. 16వ శతాబ్ది రామాయణ కథను కూడా సంగ్రహంగా చెప్పింది. మల్ల రామాయణమే ప్రథమ ఆంధ్ర సంకలన రామాయణముగా చెప్పవచ్చు. ఈ విధంగా చెప్పుకుంటే మల్ల కథను చాలా చెప్పుకుంది.